నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? వరుసగా అరెస్టులు, వరుసగా విపక్ష నేత పరామర్శలు, ఇదే పరంపర మనం చూస్తున్నాం. ప్రధానంగా కొన్ని అంశాలను మనం బేరీజ్ వేసుకున్న తర్వాత ఇప్పటికే శ్రీకాకుళంలో ఉన్నటువంటి అంపోలు జైల్లో మాజీ మంత్రి అప్పలరాజు పరామర్శ సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితులు చూసుకున్నాం. రేపు 13వ తేదీన మాజీ సీఎం వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్ళబోతున్నారు. విరూపాక్షి అరెస్టుకి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. కానీ ఈ పర్యటన ఏ విధంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఓవైపు కూటమి ప్రభుత్వం అరెస్టులు చేస్తుంది, రాజకీయ కక్ష సాధింపు అంటూ కూడా విపక్ష నేతలు, వైసీపీ నేతలు చెప్తున్నటువంటి కామెంట్స్. కానీ కేసుల పరంపర జరిగింది కాబట్టి మేము అరెస్టు చేశామంటూ కూటమి నేతలు చెప్తున్నటువంటి మాట. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అరెస్టులు, పరామర్శల పర్వం ఏంటి? నాతో పాటుగా విశ్లేషణ చేయడానికి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. రేపు 13న కర్నూలు పర్యటనకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఈ పరామర్శ వెనకాల ఉన్నటువంటి ఇదేంటారు? ఇప్పుడు మనకి సాధారణంగా రిలీజ్ డేట్ సినిమా చెప్పినప్పుడు కొన్ని ప్రికాషన్స్ థియేటర్లు తీసుకోవాలి. హీరో సినిమా ఏంటి అన్నది అంతే కదా. ఎవడో పకోడిగడి హీరోకిను చిరంజీవి గారి సినిమాకి, అల్లు అర్జున్ సినిమాకి, రామ్ చరణ్కి, ఎన్టీఆర్కి ప్రాథమికంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి కదా థియేటర్. ఎలాగా పోలీసులకి ముందు నోటిఫికేషన్ ఇచ్చి, సరే వాళ్ళ రిలీజ్ డేట్, జనసమూహం ఎక్కువ ఉంటుంది, మరి క్యాంటీన్ వాడికి 4 సమోసాలు ఎక్కువ పెట్టు, 4 టీలు ఎక్కువ పెట్టు, ఇలాంటివన్నీ చెప్పాలి కదా. ఇది ప్రిపరేషన్ అంటాం. అలా జగన్మోహన్ రెడ్డి గారు అనే పర్యటనకి నా భూతో నా భవిష్యత్తు, జనాలని ఎవ్వడి తరం కావట్లేదు కంట్రోల్ చేయడం. దీని మీద ఆల్రెడీ 4 పార్లమెంటు మెంబర్సు అమిత్ షా గారిని కలిసి చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ ప్రాస్పెక్ట్ని అడ్రస్ చేశారు జాతీయ స్థాయిలో. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయవలసిన ప్రాథమిక కర్తవ్యం ఏంటి అంటే, ఫస్ట్ ఫండమెంటల్ ఏంటి? రోప్ పార్టీని ఏ విధంగా స్ట్రెంథన్ చేయాలి. ఏమనంటే ఇప్పుడు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉంటాయి తెలుసా సార్? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎక్కడ పడితే అక్కడ వేలాది మందిని, వందలాది మందిని డిప్లాయ్ చేస్తున్నాం అంటున్నారు. ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు? హైవేలు దిగ్బంధం చేయడానికి, బ్యారికేడ్లు పెట్టి, ఈ ఊర్ల నుంచి ఎవడో రాకుండా ఉండడానికి. స్వచ్ఛందంగా తరలొచ్చేవాడికి ఎవడేం చేయగలుగుతాడు? ఇప్పుడు మీ ఊర్లో, మీ ఇంట్లో ఉంటారు సార్, జగన్మోహన్ రెడ్డి మీ ఊరు వస్తున్నాడని మామూలుగా తెలిసింది. అప్పటిదాకా గమనం ఊరు వీధి అంతా రోడ్డుకి వస్తే ఏడు చేస్తారు వాళ్ళు. ఎవడు కంట్రోల్ చేయగలుగుతాడు? అవునా కదా. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛందంగా జనాలు తరలి వస్తున్నారు. నువ్వు ఎన్ని చెప్పినా అలాడు 100 రూపాయలు ఇచ్చాడు, ఇల్లుడికి 500 ఇచ్చాడు, బిర్యానీ ఇచ్చాడు, ఒక క్వార్టర్ ఇచ్చాడు, ఇవన్నీ దిక్కుమాల కబుర్ల కింద చూడాలి. ఎంతమందికి నువ్వు ఇచ్చుకుంది? అదేమన్నా ఒక సభ తరలించారు, ఆడ నిలబెట్టారు. లేదంటే ఒక చిన్నపిల్లలు స్కూల్లో 10 మందిని బతిమాలి జెండాలు పట్టుకుని నిలబెట్టారు. బిస్కెట్లు ఇస్తాం, చాక్లెట్లు ఇస్తాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ ఇది కాదు కదా. ఒక పర్సన్ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్తున్నాడు. ఇప్పుడు దానికి హెలీప్యాడే దిగాడు విరూపాక్షను పరామర్శించడానికి. ఆయన హెలీప్యాడ్ దగ్గర పోలీస్ ప్రాథమిక కర్తవ్యం ఏంటి? సర్కిల్. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. పోలీస్ కనీస కర్తవ్యం ఈ రోజు దాకా హెలీప్యాడ్ చుట్టుముట్టిన ఉదంతాలు లేవు. ఇది జరుగుతుంది. జరగరాంది ఒకసారి జరిగిందంటే, ఆయనకి ఆల్రెడీ 2 ట్రాక్ రికార్డు ఉన్నాయి. కోడికత్తి, ఏది సెంట్రల్ కమాండోస్ కంట్రోల్లో ఉండే ఎయిర్పోర్ట్లోనే, నడి ఎయిర్పోర్ట్లో జరిగింది. నెక్స్ట్ గులకరాయ్. అది మీరు తీసిపడేయచ్చు, కానీ తీసిపడేసినంత మాత్రం అసలు విషయం దాచలేరు కదా. చిన్న దెబ్బే పెద్ద కట్టు కట్టాడు, లేకపోతే దెబ్బ తగలలేదు, ఇవన్నీ మాకెందుకు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద దాడి జరిగిందని మాట్లాడాలి ఫస్ట్. అవునంటారు కదంటారు, ఆయన ఆ రోజు ముఖ్యమంత్రే కదా. దీనికి మనం ఒక ప్రభుత్వ తరఫున బాధ్యత. ఇది బాధ్యత. మీరు ఏమనంటే, ఇచ్చాం కదండి వందలాది మంది పోలీసులు అంటే, ఆయన చుట్టూ ఎంతమంది ఉంటున్నారు? నేను రాప్తాడు ఎగ్జాంపుల్ చెప్తాను. మొత్తము హైవేలు అంతా 1000 మందినో ఎంతమందినో ఇచ్చారు. కరెక్ట్గా ఆయన చుట్టూ 34 మందిలో ఉన్నారు. అంతమంది జనాలు నిర్వహించడం 34 మంది ఎక్కడ సరిపోతారు? అంటే నేను అంటున్నాను, ఎక్సెస్ డిప్లాయ్ చేయండి, ఎక్సెస్ ఫోర్స్లు ఇవ్వండి, నేను అంటలే. ఉన్నదాన్ని సద్వినియోగపరచండి. ఇప్పుడు ఆయన చుట్టూ రోప్ పార్టీ ఉందనుకో కాన్వేకి, మొత్తం సైడ్ క్లియర్ అవుతుంది కదా. లేదు, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన జరిగితే కొంచెం ఇంకు చల్లగానే దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు గొప్ప చర్చనీయాంశంగా మారినాయి. కానీ విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి నాయకుడు, రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక పార్టీకి లీడర్, చరిష్మా ఉన్నటువంటి నాయకుడు. సో గతంలో జరిగినటువంటి అనుభవాలు మీరు అన్నట్లుగా కోడికత్తేనా లేదా గులకరాయినా ఏదైనా, ఎందుకంత నిర్లక్ష్యం? ఎందుకు? ఎక్కడ లోపం అంటారు? ఇంటెన్షనల్గా జరుగుతుంది ఇది. నిర్లక్ష్యం అని నేను అన్ను, చెప్తున్నాను కదా. ఇక్కడ అవసరమైతే అక్కడ నిర్వర్తిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంటే మేము రోడ్ అంతా సెక్యూరిటీలు పెట్టామంటారు, పోలీస్ పికెట్లు పెట్టామంటారు. అది కాదు కదా. పోలీస్ పికెట్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లం. మీరు జనాల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అడ్డుగడ్డుగా ఏ కొండలంపట వస్తున్నారు, ఏ గొట్టలంపట వస్తున్నారు, చెట్లపై నుంచి గెంతేస్తున్నారు. ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ఇవన్నీ కనబడినప్పుడు నీ దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజం ఇది. అదొక సభా సమావేశం అనుకో, ఒక పద్ధతి ఉంటుంది. అరే ఆ గ్రౌండ్లో గ్యాదరింగ్లో సర్టన్ సెక్యూరిటీతో ఆపేమో నిలువరించడానికి. ఇది కాదు కదా. ఇట్స్ ఆన్ రోడ్ షో. విరూపాక్షి గారి దగ్గర ఒక దగ్గర హెలికాప్టర్ దిగుతుంది, అక్కడి నుంచి ఆయన జైలుకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్తాడు. ఈ ప్రాసెస్ని మీరు ఏం చేయబోతున్నారు? ఈ క్లారిటీ కనుక ఇవ్వలేదనుకోండి, మళ్ళీ సేమ్ ఓల్డ్ సిచ్యువేషన్.
కానీ అంపోలు జైలుకి వెళ్ళినప్పుడు వైసీపీ నేతలను అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో మళ్ళీ ఇక్కడ కూడా అడ్డగించడం ఎవరు కావాలి ఇలాంటి నాయకులు? ఉమ్, జనాలు ఎవరు, నాయకులు ఎవరు? నాయకుడికి జనాలకి సంబంధం లేదు. గృహ నిర్బంధం నాయకుడికి చేసుకుంటే ఆడవాళ్ళ ఏంటి ఉపయోగం? జనాల్ని మీరు ఏం చేయగలరు చెప్పండి? ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి ఒక సభకి ఒక నాయకుడు 10 మందిని తరలిస్తున్నాడు అన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయండి. ఇది తరలించే కార్యక్రమం కాదు, బేసిక్ లాజిక్ వాడండి. తరలిస్తే ఆడికి ఏం పోయిందని వస్తాడు మెల్లిగా నిదానంగా, వెళ్దాంలే బస్ దిగంలే వస్తున్నాంలే అన్న టైప్లో ఉంటాడు. అక్కడ ఎవరినైనా ఆ పద్ధతిలో కనబడుతున్నారు మీకు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు? ఈ వెర్రి వేయి తెల్ల పిచ్చెక్కి వెళ్తున్నారు. ఉమ్, హీరో వర్షిప్ అండి, అది ఎవరేం చేయలేరు. అదేంటండి జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినా, ప్రభాస్ సినిమా రిలీజ్ అయినా పైనుంచి పాలు పోస్తున్నారు ఏంటంటే అది వాడు వెర్రి. ఉమ్, అలా జగన్మోహన్ రెడ్డి కనపడగానే ఏంటండి ఆడి దగ్గర ఇంకేట్లేదు, ఆడికి ఏదో విధంగా ఆయన సన్మానం చేయాలని చెమట తీసేస్తాడు ఆయన మీద. చూసారా మొన్న? కానీ కలిసే వాళ్ళకన్నా సమస్యలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్ ఎప్పుడైనా ఉపశమనం ఎక్కడ దొరుకుతుంది? ఉమ్, ఉపశమనం ఎక్కడ దొరుకుతుందో అక్కడే ఎత్తుక్కుంటారు వాడు. అదే జగన్మోహన్ రెడ్డి. ఆయన బ్రాండ్ అంబాసిడర్ అండి ఓదార్పు యాత్రలకి. ఓదార్చడం అంటే ఒక పెద్ద దేవుడిచ్చిన వరం ఉంది. ఉమ్, మీరు ఎవరైనా ఓదార్చగలరా? ఎంతమందిని కన్సోల్ చేయగలరు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి, ఎన్టీ రామారావు గారికి, జగన్మోహన్ రెడ్డికి దేవుడిచ్చిన వరం ఏంటంటే కన్సోలింగ్ ఫ్యాక్టర్లో ఒక ప్రామినెంట్ సొల్యూషన్ ఇస్తారు. ఉమ్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అత్యంతం మీరు గమనించండి. ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ అలా మనసుకు తీసుకున్నాడు. ఒక్క దెబ్బకి ఎన్ని సొల్యూషన్స్ ఇచ్చాడు తెలుసా? రైతు సమస్యకి శాశ్వత పరిష్కారం, ఉచిత విద్యుత్, అలాగే పిల్లల చదువులకి సువర్ణ బాట వేసాడు ఆ మహానుభావుడు. ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు సిరాజ్ ఉమ్, ఆ రోజుల్లో? ఇప్పటికీ ఎంతమంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలోనే ఏదో విధంగా ఎలా చదువుకొని బయటకు వస్తున్నారు గవర్నమెంట్ సహకారంతో? ఆ, ఫీజు రీంబర్స్మెంట్ అదే కదా. వద్దంటే చదువుకునే పరిస్థితి క్రియేట్ చేయడం అన్నది ఆ మహానుభావుడికే చెల్లి. అదే రామారావు గారు ఆయన బస్సు యాత్ర చేశాడు చైతన్య రథం మీద. ఉమ్, సామాన్య ప్రజల స్థితిగతుల్ని ఏమున్నాయి? ఫస్ట్ వాడు అన్నం తినాలి, 2 రూపాయల బియ్యం, వాడు ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి, జనతా వస్త్రాలు, తర్వాత శాశ్వత గృహ పథకాలు. ఆ, ఆయన ఇల్లునే మొదలయ్యాయి. పక్కా ఇల్లు, అది స్లాబ్ వేసి ఇల్లు. ఈ లింగంపల్లి, గచ్చిబౌలి ఇవన్నీ ఇప్పుడైతే ఆడ మహేష్ బాబు థియేటర్లు ఇవన్నీ ఆక్యుపై చేసడం, అవన్నీ పేద ప్రజల ఇల్లులు. అలా అప్పుడు జ్ఞాపకం ఉంది, భూమా అఖిల ప్రియ ఉన్న ముసలిని కిడ్నాప్ చేసి దొరికిపోయారు. అవన్నీ ఇది ఈ పంచాయతీలే. సో ఇవన్నీ ఏంటంటే సార్, ఒక మనిషి అన్నవాడు తండ్రి స్థానంకి వెళ్ళడం. ఇప్పుడు మీరు పుడతారు, చిన్నప్పుడు పుట్టారు, నాన్న పెంపకంలో పెరుగుతారు. మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీకు బాబు పాప పుడతారు. ఉమ్, మీకు తెలియకుండానే మీ నాన్నగారి బాధ్యతలన్నీ మీ మీద ఎలా వస్తాయంటే నాన్న రూపంలో వచ్చేస్తాయి. మా నాన్న నాకు ఇది చేశాడు, ఇది బాట. వారసత్వం. ఆ వారసత్వం అనేది ఒక క్రియేటివ్ లైన్కి అలైన్ అయింది అనుకోండి. ఉమ్, ఆ లైన్లో మీరు ఎంత చెప్పినా కాదన్నా ఆ ట్రాక్లోనే ఉంటారు మీరు. అదే కుటుంబ వ్యవస్థకు ఉన్న గొప్పతనం. అదే దాన్ని ఇంప్రూవ్డ్ వెర్షనే డెమోక్రసీ అంటారు. ప్రజా సమూహాలు, సమాజం అన్నది దాంట్లోనే, సమాజం ఇస్ నథింగ్ బట్ వసుదే కుటుంబం అంటారు కదా. ఉమ్, సో దీంట్లోంచి వచ్చేదే ఒక ముఖ్యమంత్రి పీఠం. ఆ ముఖ్యమంత్రికి ఏం కావాలి? సమస్యలు. మీ నాన్నగారు మీకు ఏం కావాలన్నది చిన్నప్పటి నుంచి అడ్రస్ చేస్తే ఈ స్థాయికి వచ్చారు మీరు. అలాగే ముఖ్యమంత్రి మనకి ఏం కావాలో బ్రాడర్ ప్రాస్పెక్ట్లో చూసి విజనరీ అన్నది ఎవరిలో కనబడుతుందో వాళ్ళకే సమాధానం చెప్పుకోమనండి. ఓకే. అది నాకు తెలిసి రామారావు గారిలోను, రాజశేఖర రెడ్డి గారిలోను, జగన్మోహన్ రెడ్డిలోనూ కనబడ్డాయి. విజనరీ అని నేను చెప్పుకోవడం కాదు, చంద్రబాబు నాయుడు గారిలాగా. ఉమ్, నేను ఆలోచిస్తానంటాడు ఆయన. ఆలోచిస్తే ఇంప్లిమెంటేషన్ కావాలి. అదే మహానుభావుడికి అబ్దుల్ కలాం గారు కూడా చెప్పింది అదే. కళలు కనమన్నాడు, కళల్ని సాకారం చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలన్నాడు. ఉమ్, అబ్దుల్ కలాం నన్ను కలగలమన్నారు కాబట్టి నేను కలెక్టర్ అయిపోయానంటే ఎఫర్ట్స్, అది మీకు బాగా తెలుసు. ఉమ్. కానీ రెండో ప్రధానమైనటువంటి అంశం, జగన్ వెళ్ళిన ప్రతి పర్యటనలో అడ్డుకునేటువంటి వైనంగా ఆ పర్యటన కూటమి ప్రభుత్వమే హైలైట్ చేస్తుంది అనేటువంటి వాదన ఉంది. దాన్ని ఎలా చూస్తారు? ఉంటుందా? అంత అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే యువతలకి ఏం పని పాటలేదు కదా. ఉమ్. వీడు పనిచేసి తెరబడిపోయాడు అనుకోండి, కానీ అది వైసీపీకి లాభదాయకం కదా. అన్నీ మనం ఏదో అనుకుంటున్నాం. ఉమ్, వాళ్ళు ఏంటంటే ఒక ప్రజలకి వాళ్ళ దగ్గర ఉన్న సెట్ ఆఫ్ మీడియాతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారంటే, ఇప్పుడు చూడండి మొన్న పొగాకు బెయిల్ ఎక్కి తొక్కారు. ఉమ్, అలా బొమ్మ పెట్టే పుతిలిగా నెట్టో ముసోడు చచ్చిపోయాడు కారు కింద. ఆ నెరేటివ్స్, నెగిటివ్ నెరేటివ్స్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు సప్త సముద్రాలు దాటొచ్చి కూటమి ఎలా ప్రవర్తిస్తుందంటే, వెనకటి కూడా సప్త సముద్రాలు దాటుకొచ్చి ఇంటి ముందు ఉన్న మురుక్కల్లో పడి చచ్చాడట. ఉమ్, వాళ్ళకి తెలివి తేట అన్నది ఏడిస్తే నిజంగా ద హ్యూజ్ హ్యూమిలియేషన్ టు పవన్ కళ్యాణే వాళ్ళు సక్సెస్ అయింది. ఓకే. అతన్ని పవన్ కళ్యాణ్ ఇలాగే చంపు తినేసేవారు, దొరికినట్టు. దాని ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఎలా ఇచ్చాడు? అదే ఇటుపక్క అట్రిబ్యూట్ అవుతుందని కనీసం ఇంగిత జ్ఞానం లేకపోతే, దేనికి చదివేస్తే ఉన్నమతి పోయిందని చెట్టుకెళ్ళి వచ్చినట్టు వచ్చి ఒక్కొక్కడికి. అదే పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేస్తున్నారు. లాస్ట్కి ఏమవుతుంది? ఏట్రా అంత ఘోరంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి, మరీ దారుణంగా మారుతాను రీలని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది కన్సల్టేట్ అవుతుంది. ఓకే. జస్ట్ లైక్ పిల్లిని రూమ్లో పెట్టి కొడితే ఏటవుతుంది? అది ఓ రోజు మొహం చిక్కే అవతలు ఇసిరేస్తుంది. అది ప్రజలు అలా చెక్కుతారు ఒకే ఒక్క రోజు.
కానీ చాలా మంది అన్నారు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు చెప్పట్లేదు. హేళన- లేదు లేదు, అసెంబ్లీకి వెళ్ళి ప్రజా అది సమస్యలు బుర్ర తక్కువ చెప్పట్లేదు. ఎవరో అడుగుతున్న లేదు, ప్రశ్న. ఇంకో క్వశ్చన్, సిరాజ్ నీకు ఇందులో ఒకటే ఒక లేదు మాట సార్, చెప్తాను. నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు చెప్పట్లేదు అనేటువంటి ఒక వాదన పక్కన పెట్టేస్తే, కానీ గ్రౌండ్ లెవెల్లో మొత్తం వైసీపీ యాక్టివ్ అయినట్లు అనిపించట్లేదా? సాయి కృష్ణకి సంబంధించి పరామర్శకు వెళ్ళారు, క్రాంతి కుమార్ పరామర్శకు వెళ్ళారు, మత్స్యకారులకు సంబంధించినటువంటి అంశం, మరి ముఖ్యంగా ఆక్వా రైతులకు సంబంధించినటువంటి అంశం, దీంతో పాటుగా పొగాకు రైతుల అంశం, మొన్న రీసెంట్గా అప్పలరాజు గారిని పరామర్శ, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని పరామర్శ. అంటే ఈ మొత్తం ఎక్కడ జగన్ లేకుండా ఉన్నారు అనేటువంటి వాదన కనపడుతుంది. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలని నేను ప్రాణాలు తినేస్తాను అందరూ. వెళ్తాడు, ఎందుకు వెళ్ళడు? వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడు? పులివెందుల ఎమ్మెల్యేగా ఆయనకి వెళ్తే ఏం ఉపయోగం? ఎల్ఓపి ఇవ్వమంటారు అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే క్యాబినెట్ హోదా అదే అడగట్లే. నాటి జనార్దన్ రెడ్డి గారికి ఏం చేశారు? పి జనార్దన్ రెడ్డి గారికి అదేమంటున్నాడు? అప్పుడు ఏమవుతుందంటే మీరన్న ప్రజా సమస్యలు అసెంబ్లీ వేదికగా చర్చించబడతాయి. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో. వీళ్ళకి తెలుసండి, వీళ్ళు చేసిన పని అది. మళ్ళీ నేను ఒట్టు వేరతెలకొంది ఇది చంద్రబాబు గారికి చెప్పక్కర్లే. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లోనే పి జనార్దన్ రెడ్డి గారికి బేర్ మినిమం రానందుకు ఆయనకి ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోయినా అపోజిషన్ వాయిస్ కావాలి ప్రజా సమస్యల మీద అని. అది ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. అండ్ ఈవెన్ మీరు కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకుని చదివినా సరే అపోజిషన్కి ఇంత పర్సంటేజ్ అనేది ఎక్కడ అబ్రివేషన్స్ లేవు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఇంకో నలుగురు లాగేసుకుంటే నీకు అపోజిషన్ పోద్ది అని బెదిరించాడు కాబట్టి నువ్వు భయపడి చేస్తే ఎవరైనా చేస్తాడు. నేను అప్పుడు నీ కాన్స్టిట్యూషన్ తెలియదు యనమల రామకృష్ణ అవకాశం పెట్టి ఉంటాడు ఆయనతో చెప్పించలేవా ప్రెస్ మీట్ పెట్టి? నలుగురు కాబట్టి ఇంకో 10 మందిని తీసుకో, నా అపోజిషన్ ఎక్కడికి పోతాను. ఓ చంద్రబాబు గారు ఒక అథెంటికేట్గా స్టేట్మెంట్ ఇచ్చుంటే మీలటోడికి నల్లటోడికి గుణపాఠాలు అవి. ఇంకోసారి ఆ మాట మాడకుండా వెళ్ళి పవన్ కళ్యాణ్ మధ్యలో దూరి జర్మనీ వెళ్ళమనండి. ఎందుకంటే టపాచి పుత్ర కబుర్లు వాస్తవాలు మాట్లాడు. కాన్స్టిట్యూషన్లో ఈవెన్ అపోజిషన్ పార్టీ అన్నది ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే మొత్తం అంతా మీరు క్లీన్ స్వీప్ చేసిన ఒక్కడికి గెలిచినాడు అపోజిషన్ అన్నాడు. నీడ్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ అపోజిషన్ లీడర్, దట్స్ ఇట్. దానికి నువ్వు అసెంబ్లీకి రావా, నీకు చేత కదా, వచ్చినప్పుడు ఎక్కి ఏడ్చుకొని పోయింది మీరే. నాకు అవసరం లేదు, నాకు అపోజిషన్ స్టేటస్ రాకపోతే నేను రానని కూర్చున్నాడు ఈయన. ఇందులో మీ ఇద్దరులో ఎవరో మీరే తెలుసుకోండి. కానీ రెండోది అసెంబ్లీకి వెళ్ళకపోయినా బయట ఉన్నటువంటి ఈ మొత్తాన్ని కవర్ చేస్తూ దానికంటే కీ రోల్ పోషిస్తున్నారు. చెప్తున్నాను, ప్రజా సమస్యలకి ప్రజా బాహుళ్యంలోనే చిటికేసి అడుగుతున్నాడు. పడుతుంది ఎవరికి? వీళ్ళకి ఎలా పడ్డదో గ్యాప్ ఉందా చెప్పనా? మామిడికాయ రైతులది రాస్తే లాడి వచ్చిందండి, మామిడికాయ రేట్ లేదట, కుమారస్వామికి ఇచ్చినట్టు మాకే ఉండని బతిమాలుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి మెడలు వంచాడు జగన్మోహన్ రెడ్డి. అలా మీరు పసుపు రైతులు గిట్టుబాటు రైతు ధరకి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్ అలాగా ఇచ్చాడు. అబ్బదబ్బజబ్బ మిర్చి యార్డ్కి వెళ్ళాడు. మిర్చి యార్డ్లో ట్రస్టల్ క్లియర్గా గత ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో ఇచ్చిన రేటుకి ఈ రేటుకి ఈ ప్రభుత్వం దించి కార్యాచరణ ఏదంటే మళ్ళీ కవియత్ర మూలలాగా కేంద్ర ప్రభుత్వంకి లెటర్ రాసి గిట్టుబాటు ధర కెట్టట్లేదట, ఏడు చేయాలంటే పక్కెళ్ళాడుకోండి అని చెప్పారు వాళ్ళకి. ఇలా అన్ని సమస్యలు. ఉల్లిపాయ రైతుల దగ్గరికి వెళ్ళాడు, 50,000 ఇస్తామని వచ్చానని చెప్పాడు. ఎప్పటికి దిక్కులే. అరటికాయ రైతులది ఆయన ఏడు చేసాడు చెప్తే కళ్ళు ఇలా బైర్లు గమ్మే ఒక్కొక్కడికి. తాడిపత్రి నుంచి రైలు వేసి ప్రత్యేక రైలుతో ఎక్స్పోర్ట్ చేసి చూపించాడు. ఆ రోజు అరటికాయ రైతు ఎంత చూడు, అరటిపళ్ళు రైతుల సమస్యలకి శాశ్వత పరిష్కారం ఇచ్చిన వాడికి ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదట, మేము ఓన్లీ లోన్ తీసుకున్న వాడికి ఇస్తారట. క్రాప్ ఇన్సూరెన్స్ చేయడానికి పోయి కలలేటే ఇవి మాట్లాడుతున్నాడు ఆయన. అంచేత అపోజిషన్ లీడర్ స్టేటస్ మీరేమన్నంత మాత్రాన ప్రజలు అపోజిషన్ లీడర్గా అతనికే సమస్య చెప్తే మిమ్మల్ని దడదల్లాడిస్తే మీరు గడగల్లాడి ఉత్తరాలు రాసుకుంటున్నారు. అంతకని ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలైనా, మాజీ మంత్రులైనా, మాజీ ఎమ్మెల్యేలైనా, సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా వాళ్ళకి ఆపదొస్తే నేను ఉన్నానంటూ వెళ్ళి ఈ పరామర్శలు ఏదైతే ఉన్నాయో ఇది గ్రౌండ్ లెవెల్లో పార్టీకి ఎంతవరకు ఉపయోగపడే ఛాన్స్ ఉండొచ్చు? ఇప్పుడు ఆయనకి ఒక టీం ఉంటుంది సార్. టీంలో ఒకటి ఇంజూరీ అయినప్పుడు సౌరవ్ గంగులీ వీడియోస్ ఉంటాయి చూడండి. అవును. ఇప్పుడు మహేందర్ సింగ్ ధోని ఇన్సిడెంటే చెప్తాను. 3 మ్యాచ్లు కన్సాక్టివ్ ఫెయిల్యూర్, అతను లక్ ఫేవర్ చేయలేదు. ఇప్పుడున్న బుర్ర తక్కువ అగరకరగలనో బుద్ధి లేని గంభీర్ గాడిలాగా యువర్ నాట్ సెలెక్టెడ్ అని చెప్పి కూర్చోబెడితే భారతదేశం వాళ్ళ ఒక స్థాయి కలిగిన క్రికెటర్ని కోల్పోయి ఉంది. బట్ ఒక క్యాప్టెన్ ఎప్పుడైనా అతని ప్రాస్పెక్ట్ ఎలా ఉంటుందంటే ద అబిలిటీ ఆఫ్ ఎ రెస్పెక్టివ్ పర్సన్ రీడ్ చేస్తాడు. దేర్ లైస్ జగన్మోహన్ రెడ్డిస్. నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని సౌరవ్ గంగులీతో పోలిస్తాను. ఇండియన్ బెస్ట్ క్యాప్టెన్స్లో సౌరవ్ గంగులీ ఎలా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఎప్పుడు అలాగే ఉంటాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. చూడాలి కర్నూలు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయబోతున్నారు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకోబోతుంది. 2 వరుస పరామర్శలతో క్షేత్రస్థాయి రైతు పోరాటాలకు సంబంధించినటువంటి దాంట్లో వైసీపీ మరింత యాక్టివ్ అవుతుంది. చూడాలి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లేదా రీసెంట్ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ అనేటువంటి అంశం కన్నా ప్రజల మీద దీని ప్రభావం ఎలా పడిపోతుందా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.